హలో ఎవరోన్, నేను మీ అక్కో పాఠశాల సురేష్. రొయ్యల బాండ్లో అల్యూమినియం పాస్పేట్ ప్రభావాలు, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. పాస్పరస్ లేదా పాస్పేట్ ప్రెసిపిటరేషన్. అల్యూమినియం అయాన్స్ Al+3 నీటిలో ఉన్న పాస్పేట్ అయాన్స్ PO4-3తో రియాక్ట్ అయి ఇన్సాల్యుబుల్ కాంపౌండ్ను తయారు చేస్తాయి. దీనివల్ల జరిగే రియాక్షన్ ఏంటంటే, ఈ ప్రెసిపిటేషన్ వల్ల డిజాల్వ్డ్ ఇనార్గానిక్ ఫాస్ఫరస్ DIP తగ్గుతుంది. ఫలితంగా ప్రైమరీ ప్రొడక్టివిటీ అయిన ఫ్లైటోప్లాంక్టన్ గ్రోత్ తగ్గుతుంది. ప్రైమరీ ప్రొడక్టివిటీ తగ్గడం. ఫ్లైటోప్లాంక్టన్కి ఫాస్ఫరస్ అనేది ఒక లిమిట్ న్యూట్రియంట్. సూక్ష్మలో ఇది అవసరం అవుతుంది. అల్యూమినియం పాస్పేట్ వల్ల ఈ ఫాస్ఫరస్ అన్అవైలబుల్ గా మారుతుంది. ఫలితంగా క్లోరోఫిల్ స్థాయి తగ్గుతుంది. నేచురల్ ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవుతుంది. షింప్ గ్రోత్ ఇండైరెక్ట్ గా స్లో అవుతుంది. pH పై ప్రభావం. pH 8 కన్నా తక్కువ ఉన్నప్పుడు అల్యూమినియం సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో ఫ్రీ Al+3 అయాన్స్ విడుదలవుతాయి. ఇవి టాక్సిక్ ఫామ్. తద్వారా ఇది రొయ్యలలో గిల్ టాక్సిటీకి దారితీస్తుంది. గిల్ టాక్సిసిటీ. ఫ్రీ Al+3 అయాన్స్ షింప్ గిల్ సర్ఫేస్ పై డిపాజిట్ అవుతాయి. ఫలితంగా గిల్ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. తద్వారా ఆక్సిజన్ డిఫ్యూజన్ తగ్గుతుంది. హీమోలింప్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. తద్వారా షింప్ మెటాబాలిజం తగ్గి స్ట్రెస్ గురవుతాయి. ఆక్సిజన్ డైనమిక్స్ పై ప్రభావం లేదా డివో ఫ్లక్చువేషన్. ఫైటోప్లాంక్టన్ తగ్గితే డే టైంలో ఫోటోసిన్థసిస్ ద్వారా ఆక్సిజన్ తగ్గుతుంది. నైట్ టైం రెస్పిరేషన్ కొనసాగుతుంది. డివో డ్రాప్ అవుతుంది. తద్వారా షింప్ హైపోజియా స్ట్రెస్ కి గురవుతుంది. బాటమ్ సెడిమెంట్ కెమిస్ట్రీలో మార్పులు. అల్యూమినియం ఫాస్ఫేట్ బాటమ్ లో సెటిల్ అవుతుంది. తద్వారా సాయిల్ హార్డ్నెస్ పెరుగుతుంది. తద్వారా మైక్రోబియల్ మినరలైజేషన్ మరియు న్యూట్రియంట్ రీసైక్లింగ్ తగ్గుతుంది. మోల్టింగ్ పై పరోక్ష ప్రభావం. మినరల్ ఇంబ్యాలెన్స్. ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం అయాన్స్ అవైలబిలిటీ తగ్గడం, సోడియం పొటాషియం అయాన్స్ అవైలబిలిటీ తగ్గడం వల్ల ఆస్మో రెగ్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఫలితంగా ఇన్కంప్లీట్ మోల్టింగ్ లేదా సాఫ్ట్ షెల్ గా ఏర్పడతాయి. సమగ్ర ప్రభావం. న్యూట్రియంట్ సైకిల్ తగ్గుతుంది. ప్రైమరీ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్స్టెబిలిటీ మరియు టాక్సిక్ మెటల్ ఎక్స్పోజర్ అవుతుంది. ఫైనల్ గా పాండ్ ఈకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది.